వెల్కమ్ టు బిగ్ బాస్ విఎంఆర్ రివ్యూస్. నేను ఇప్పుడు ఎపిసోడ్ 6th రివ్యూ అవ్వబోతున్నా. ఎస్మి టీమ్ అవుట్ ఆఫ్ 3 గేమ్స్లో 2 గేమ్స్ గెలిచింది. అప్పుడు బిగ్ బాస్ ఏం ఛాన్స్ ఇచ్చాడంటే ఎస్మి టీం వాళ్ళు ఏం వర్క్ చేయవసరం లేదు అండ్ రిమైనింగ్ 2 టీమ్స్ ఏం వర్క్ చేయాలో ఎస్మికే డిసైడ్ చేయమని చెప్పారు. బట్ ఎస్మి బయాస్డ్గా బిహేవ్ చేసింది. ఎందుకనంటే మన నైనికా టీం వాళ్ళకి అన్ని వర్క్స్ చేయమని చెప్పి మన నిఖిల్ టీం వాళ్ళకి ఓన్లీ 1 వర్క్ కిచెన్ చూసుకుంటే చాలా అనిపించింది. ఏదో మనసులో పెట్టుకొని మన ఎస్మి బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఎస్మి టీం వాళ్ళకి ఏం వర్క్ చేయకూడదు, చేయవసరం లేదని మన బిగ్ బాస్ అన్నప్పుడు వీళ్ళు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు చాలా కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మన ప్రేరణ వచ్చి చెత్తబుట్టలో ఉన్నది ఆల్రెడీ చెత్తబుట్టలో పడేసింది మళ్ళీ వీళ్ళు కడగడానికి అక్కడ పెట్టారు. అది కరెక్ట్ కాదు. అండ్ అభినయ్ కూడా ఆల్రెడీ కుకింగ్ అయిపోయింది. ఎవరు వండాల్సినవి అన్నీ పెట్టుకున్నప్పుడు అభినయ్ వెళ్ళి ఎక్స్ట్రాగా తను ఆమ్లెట్ వేసుకుందామని వెళ్ళాడు. ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మళ్ళీ ఆ గిన్నెలు కడగాలి కదా. అప్పుడు కిరాక్ సీత ఫెల్ట్ బ్యాడ్, ఎందుకు మీరు కిచెన్లో చేసి మళ్ళీ ఎక్స్ట్రా మాకు సామాన్లు కడగడానికని పెడుతున్నారని చెప్పి. అండ్ వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా బిహేవియర్ ఓవర్ యాక్షన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు తిన్న తిండి అంటే ఇప్పుడు ప్లేట్లు ఉన్నాయి కదా, ప్లేట్లు తిన్నవి ఎవడైనా తీసుకెళ్ళి సింక్లో వేస్తారు కదా, అది కూడా వేరే వాళ్ళు చేయాలి, వాళ్ళని స్లేవ్స్ లాగా చూస్తే కరెక్ట్ కాదు కదా. నిజంగా ఎస్మి టీం వాళ్ళు ఎపిసోడ్ 6లో వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోకుండా అండ్ దే హ్యావ్ నాట్ బిహేవ్డ్ వెల్. అండ్ మన కిరాక్ సీత కూడా తను చాలా ఫీల్ అయింది. మీరు కింగ్స్ లాగా, మేము చిలికత్తుల్లాగా, మీ ఏదో బానిసల్లాగా చూసినట్టు బిహేవ్ చేయకండి అని చెప్పి ఏడ్చింది. తన ఏడవడం అనేది కరెక్ట్, తన బాధ అనేది కరెక్ట్. వీళ్ళ టీమే ఎస్మి టీం వాళ్ళే కరెక్ట్గా బిహేవ్ చేయలేదని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ గేమ్ జరిగేటప్పుడు ఉదాహరణకి రింగ్ గేమ్ జరిగింది కదా, రింగ్ గేమ్ జరిగేటప్పుడు మన బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు, హ్యాండ్స్ పట్టుకొని హ్యాండ్స్ వదలకుండా ఒక దగ్గర నుంచి ఎండ్కి మన రింగ్స్ పాస్ చేయాలని చెప్పి మన నైనికా టీం వాళ్ళు బాగానే ఆడారు. మన ఎస్మి టీం వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొత్తం బాడీ అనుకొని పైనుంచి కింద నుంచి ఇలా మొత్తం పాస్ చేసుకునేసరికి వాళ్ళు వీళ్ళకంటే ముందుగా ఆ రింగ్ని పాస్ చేయలేకపోయారు. అక్కడ వీళ్ళు ఏంటంటే సంచాలక్ మన నిఖిల్ వాళ్ళకి ఫేవర్ చేసినట్టు ఫీల్ అయ్యారు. బట్ మన నైనికా టీం వాళ్ళు బాగా ఆడారు. అండ్ తర్వాత బ్రిక్స్ గేమ్లో కూడా ఒకరినొకరిని తోసుకుంటూ ఆ బ్రిక్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఒకరినొకరు తోసుకుంటూ కొద్దిగా అన్ఫేర్గా ఆడారు. బట్ లాస్ట్లోకి ఎవరైతే ఎక్కువ బ్రిక్స్ బ్యాలెన్స్డ్ అనేది మ్యాటర్ కదా, ఎస్మి టీం వాళ్ళు గెలిచారు. కష్టపడ్డారు, ఎస్మి టీం వాళ్ళు గెలిచారు. గెలిచినప్పుడు మీకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఓవర్ యాక్షన్ చేసుకొని యాక్ట్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి బిహేవియర్ నెక్స్ట్ ఎపిసోడ్ కానీ నెక్స్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు చేయకుండా ఉంటే బెటర్. మీరు ఇలా బిహేవ్ చేయడం వల్ల మీకే నష్టం. ఉదాహరణకి నెక్స్ట్ నామినేషన్స్ వస్తాయి కదా, ఖచ్చితంగా మీకు వినియోగించుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఇలా కాకుండా మీరు ఓవర్ యాక్షన్ చేశారని చెప్పి అన్ని వాళ్ళకే నామినేట్ చేస్తారు. ఖచ్చితంగా అభినయ్కి, ప్రేరణకి, ఎస్మికి ఖచ్చితంగా నామినేషన్లో ఎక్కువ ఓట్లు పడతాయి నైనికా టీం నుంచి. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ విఎంఆర్ రివ్యూలో కలుద్దాం. ప్లీజ్ ఫాలో విఎంఆర్ స్టూడియోస్ అండ్ విఎంఆర్ రివ్యూస్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 8. థ్యాంక్ యూ.